నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ ఉదయం 10 గంటలకు 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ధరణి జాబ్ క్యాలెండర్ పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేట్లోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం 10 గంటలకు 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ధరణి జాబ్ క్యాలెండర్ పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేట్లోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే ఈ రోజు ప్రధానంగా రెండు అంశాలపై సభలో చర్చ జరగనుంది. ఏదైతే ధరణి కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధరణి కమిటీకి సంబంధించిన మార్పులు చేర్పుల అంశంపై కూడా ఈరోజు సభలో చర్చించనున్నారు. మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఈరోజు దానికి విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరొక వైపు నిన్న సభలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ సభ్యులు సీఎం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వ్యాఖ్యలకు నిరసనగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ కూడా వెల్లో కూర్చొని చప్పట్లు కొడుతూ ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా సభను సజావుగా సాగనివ్వట్లేదు. ఈ నేపథ్యంలో సభ్యులు సహకరించాలంటూ కూడా స్పీకర్ పదే చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు సీఎం ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. వారిని మార్షల్స్ అరెస్ట్ చేసి ఏదైతే తెలంగాణ భవన్ కి తరలించిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఇటు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్ ఆమోదం పొందింది. మరొక వైపు ఏదైతే సివిల్ అమెండ్మెంట్ కోర్టుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన అది ఆమోదం పొందిందని చెప్పొచ్చు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఎమ్మెల్సీల గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో కోర్టు ఏదైతే ఫైల్ ని మళ్ళీ పంపించాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఆ ఎమ్మెల్సీలో ఏదే కోదండరాం కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లని మళ్ళీ ప్రతిపాదిస్తూ కూడా గవర్నర్ కి ఆహ్వానం తెలుపు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పంపనున్నారు. మరొక వైపు ఏదైతే ఉస్మానాబాద్ కి సంబంధించిన గౌరవ ప్రాజెక్ట్ కి సంబంధించి గతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ కి 437 కోట్లకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం పొందింది. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు ధరణి అంశం కావచ్చు, అదేవిధంగా మరొక వైపు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశం ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఈ రోజుతో కూడా ఈ అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా మండలి సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయని చెప్పొచ్చు. శిరీష, థ్యాంక్ యూ శ్రీనివాస్.